హాయ్, ఇప్పుడు మనం వాల్రస్ అనే ఆపరేటర్ని చూద్దాం. వాల్నట్ కాదు, వాల్రస్. సో ఏంటంటే ఈ ఆపరేటరు 3.8లో ఇంట్రడ్యూస్ చేశారు, పైథాన్ 3.8లో. అంతకుముందు లేదు ఇది. దీన్ని ఎక్కడ యూజ్ చెయ్యం. నేనైతే నా పైథాన్ ప్రోగ్రామింగ్లో ఎప్పుడు వాల్రస్ని నేను యూజ్ చేయలేదు. అందుకని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది యాక్చువల్లీ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్స్లో వన్ ఆఫ్ ది ఆపరేటర్ ఇది. కానీ నేను ఎందుకు చెప్పలేదంటే ఇది ఎక్కడ యూజ్ చేయం, మీకే చూపిస్తాను. దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు, కానీ ఎందుకు మిస్ అవుట్ అవ్వడం, మేబీ ఇంటర్వ్యూలో అది అడగొచ్చేమో అన్న దాంట్లో నీకు చెప్తున్నాను. ప్రాక్టికల్గా అయితే నాకు తెలిసి ఎక్కడ యూజ్ చేయలేదు. ఓకే, ఇంకో విషయం, నోట్స్ రాయొద్దు. నేను ప్రొవైడ్ చేస్తాను లెక్చర్ నోట్ డిస్క్రిప్షన్లో, అండ్ స్లైడ్స్ కూడా ఇస్తాను. నా వీడియోస్ 2x స్పీడ్లో చూడండి, నేను చాలా స్లోగా చెప్తాను, మీ టైం మిగిలిద్ది. అయితే వాల్రస్ అనేది ఆపరేటర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఒక కాలమ్ పెడతాము, ఒక ఈక్వల్ టు సింబల్ పెడతాం. దట్స్ ఇట్. ఒక కాలమ్, ఒక ఈక్వల్ టు సింబల్ని పెడతాం, దాన్ని వాల్రస్ అంటాం. ఓకే, అయితే ఈ వాల్రస్ వల్ల దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, దీన్ని యూజ్ చేసి మీరు అసైన్ చేయొచ్చు ఒక వాల్యూకి, ఒక వేరియబుల్కి ఒక వాల్యూని. అంటే ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేయొచ్చు. అది ఒక ఎక్స్ప్రెషన్లో పార్ట్ అవ్వచ్చు. మీకేమీ అర్థం కాలేదు, నాకు అర్థమైంది. ఇది చెప్పడం వల్ల మీకేమీ అర్థం కాలేదు. నేను ఇంకోసారి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఆ వాల్రస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఇలాంటి కోడ్ ఉందనుకోండి. ఇఫ్ x = 10, ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 5, ప్రింట్ x. అంటే x ఇనిషియల్ వాల్యూ 10 ఉంది, అది కనుక 5 కంటే ఎక్కువ అయితే x వాల్యూ, మనం xని ప్రింట్ చేస్తున్నాం అనుకోండి. ఇది అనుకోండి, ఏది వితౌట్ వాల్రస్, ఇది వితౌట్ వాల్రస్ ఆపరేషన్. ఓకే, ఇప్పుడు విత్ వాల్రస్ ఏం చేయొచ్చు అంటే, సేమ్ తీసుకుందాం, ఇక్కడ 10 తీసుకుందాం, ఒక 20, ఇక్కడ 10 ఎందుకు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్కి 10 అనే వాల్యూ అసోసియేట్ అయింది కదా, 10 ఇచ్చాము, అది బయట ఇచ్చాము, ఇఫ్కి బయట ఇచ్చాము. ఇక్కడ కనుక చూస్తే ఎక్స్కి 10 అనే వాల్యూని ఎక్స్ప్రెషన్లోనే ఇచ్చాము. దాన్ని మనం గ్రేటర్ దాన్ 5 కాదని చెక్ చేస్తున్నాము. అప్పుడు ఎక్స్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం, 10 ప్రింట్ అయింది. అంటే మీకు అర్థమైందా, ఇది యాక్చువల్గా మనం ఎక్కడ యూజ్ అవ్వదు. జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు వాల్రస్ అని, అది నిజంగా మనకు ఎక్కడ యూజ్ అవ్వదు. ఒక ఎక్స్ప్రెషన్లోనే దాన్ని అసైన్ చేయాల్సినంత అవసరం ఏంటి, దానిపైన అసైన్ చేసుకుంటాం, కింద ఎక్స్ప్రెషన్ రాసుకుంటాం, చాలా క్లియర్గా ఉంటుంది కోడ్ రీడబిలిటీ కూడా బాగోద్ది దీనివల్ల. నేనైతే యూజ్ చేయను. ఓకే, మీకు ఎక్కడైనా యూజ్ కేసు దొరికితే మీరు యూజ్ చేసుకోండి. ఓకే, మనం కనుక వాల్రస్ యూజ్ చేయకపోతే అసైన్మెంట్ కండిషన్ సపరేట్గా రాసుకోవాల్సి వచ్చింది. వాల్రస్ కనుక యూజ్ చేస్తే అసైన్మెంట్ పార్ట్ ఆఫ్ ది కండిషన్ అండ్ ఇట్ రెడ్యూసెస్ కోడ్ రిడెండెన్సీ. సో ఇవన్నీ టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్, ఏం అవసరం లేదు. సో జస్ట్ ఉంది కాబట్టి చెప్పాను, ఎక్కడ యూజ్ చేయొద్దు. జస్ట్ ఇంటర్వ్యూలో అడిగితే చెప్పండి. ఓకే, అండ్ మేము ఈ కోర్స్ చేయడానికి చాలా కష్టపడుతున్నాము. మీరు ఇమాజిన్ కూడా చేయలేరు ఎంత కష్టపడుతున్నాం అనేది. ఒక్కొక్క వీడియో వర్క్ చేయడానికి మాకు చాలా టైం పడుతుంది. మేము ఇంత వర్క్ చేసి మీకు ఫ్రీ కోర్స్ ఇస్తున్నాం కాబట్టి మిమ్మల్ని అడిగేది ఒకే ఒక విషయం, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ టు టేక్ మై గేట్ క్లాసెస్, go to the website ravindrababurao.in and you are going to see all my gate classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded, why am I not doing live classes is, I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is, live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE.
and if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in the separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay. So do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay. So thank you so much.